ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధానంలో ఈ ప్రకారంగా మనం అందరం కూడా ప్రభు వాక్యం వినడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి, దేవుని మంచి ప్రేమను బట్టి యేసు క్రీస్తు నామంలో మరొకసారి మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని సన్నిధానంలో లేఖన భాగంలో నుంచి కొద్ది మాటలు చదివి ప్రభు అయిన యేసు క్రీస్తు నామాన్ని గణపరుస్తాం. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 1వ వచనంలో నుండి కొద్ది మాటలు ప్రభు సన్నిధానంలో ధ్యానించి దేవుని మహింపరుస్తాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరులో ఉండేది. ఒక వ్యక్తి ఎంత మంచివాడో, ఎంత భక్తిపరుడో ఆయన గురించి ఒక మంచి సాక్ష్యం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆయన పేరు కొర్నేలి. ఆయన ఇటలీ పటాలం అనే పటాలంలో ఆయన ఒక అధిపతిగా ఉన్నాడు అని లేఖనంలో స్పష్టంగా రాయబడింది. మరి మనము ఎలా ఉన్నాము? మన చుట్టుపక్కల వారు, మన ఇరుగు పొరుగు వారి గురించి మన గురించి అడిగినప్పుడు వారు చక్కగా మన సాక్ష్యాన్ని తెలియచేసేవారుగా ఉంటారు. కాబట్టి మీరు నేను దేవుని సన్నిధానంలో సాక్ష్యమును కాపాడుకునే వారముగా ఉండాలి. ఎందుకంటే తామిచ్చిన సాక్ష్యమును బట్టి, దేవుని వాక్యమును బట్టి వారి వారికి తీర్పులు తీర్చబడునని లేఖనంలో స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి మీరైనా నేనైనా దేవుని సన్నిధానంలో ఒక దినము తన సింహాసనం దగ్గర కూర్చొని మన సాక్ష్యమును తెలియచేయవలసిన వారంగా ఉన్న గ్రంథములు విప్పబడును. పరిశుద్ధ గ్రంథము దేవుని సన్నిధానంలో విప్పబడి మన యొక్క సాక్ష్యములు అక్కడ తెలియచేయబడడానికి ఆయన ఒక దినమును నిర్ణయించున్నాడు. ఆ దినము గొప్ప దినము, తీర్పు దినం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అనుదిన జీవితంలో జీవిస్తున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగాను మన సాక్ష్యాన్ని కాపాడుకునే వారముగా ఉండాలి. అతని గురించి ఇంకా కొంత కూడా సాక్ష్యం ఎలా ఉందో కూడా మనం చూద్దాం. 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఆయన తను మాత్రమే నీతిపరుడును, తను మాత్రమే ప్రార్థనపరుడు అయి ఉండలేదండి. ఇది గొప్ప విషయం. తన ఇంటి వారందరితో, ఇది కష్టమైనటువంటి పని కూడా. మరి ఒక కుటుంబంలో సహోదరుడు వస్తే సహోదరి రాదు, అలాగే భార్యాభర్తలు ఇద్దరు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. ఇలాగా ఒకరు వస్తే ఇంకొకరు రాకపోవడం, ఎవరినో ఒకరిని సాతాను తన చేతుల్లో తన బంధకాల్లో బంధించి ఉంచుకోవడం అనేది జరుగుతుంది. కానీ క్రీస్తు తన మహిమేశ్వర్యం చొప్పున ప్రతి ఒక్కరిని రక్షించగల సమర్థుడు అని మనం నమ్మగలిగే వారంగా ఉండాలి. మన నమ్మకమే, మన విశ్వాసమే మనం ఆత్మీయతలో నడిపించగలిగేటట్లుగా చేస్తుంది. కొర్నేలికి ఎలా సాధ్యమైంది అంటే, కొర్నేలి జీవితంలో ఒక అద్భుతమైన మహిమ కలిగిన కార్యం ఆయన చేస్తున్నాడు. ఏంటి ఆ కార్యం అంటే, ఆయన తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు అంటే భయమును, భక్తిని ఇంటి వారందరికీ నేర్పించి ఉన్నారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన నేర్పించి ఉన్నారు. తన కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఆయన సందర్శించాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడాడు, దేవుని విలువను తెలియచేశాడు, దేవుని యొక్క మహోన్నతమైన కార్యముల గురించి వివరించాడు. ఆయన అంటే భయాన్ని, భక్తిని తన ఇంటిలో ఆయన తీసుకుని వచ్చాడు. మీ కుటుంబాలలో మీరు ఎంతమంది దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారు? మీ పిల్లల్ని దేవుని ఆత్మీయతలో, భయాన్ని దేవుని సన్నిధానంలో కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారా? భయభక్తుల చేత పెంచడానికి సిద్ధపడుతున్నారా? జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన ఆయన అలా చేయడానికి, అలాగా ఆ అనుకూలమైన పరిస్థితులు కలగడానికి కారణం ఏంటంటే, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఆయన 2 విషయాల్లో చాలా నమ్మకంగా ఉన్నాడు. ఒకటి, బహుధర్మము చేయించు. బహు అంటే ఎక్కువగా, విస్తారముగా, లెక్కలేనంతగా తను ధర్మం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన శతాధిపతి. శత అంటే 100 మందికి ఆయన అధిపతిగా ఉన్నాడు. శతాధిపతి అనేటువంటి ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తికి సమయం దొరకడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా దేవుని కోసం ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పాటు చేసి ఆయన ప్రత్యేక రీతిగా ప్రార్థించడానికి తన మనస్సును, తన హృదయమును సిద్ధపరిచాడు. అంత మాత్రమే కాకుండా తన కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా దేవుని ఎదుట ప్రార్థన చేయడానికి భయభక్తులు గల వారిగా చేయగలిగాడు. ఎందుకంటే ఈ 2 కార్యాలు తన జీవితంలో అద్భుతాలు చేశాయి. ఒకటి, బహుధర్మం చేస్తూ ఉన్నాడు. ఎవరికైనా తన సహాయం అవసరమైనప్పుడు, సహాయం చేయాలనేటువంటి ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు.
బహుధర్మము చేస్తూ ఉన్నాడు. రెండవది, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఆయనకి ఎప్పుడు అవకాశం ఉంటే, ఎప్పుడు దేవునితో పాటు చక్కగా ఆయన నడవగలిగేటువంటి స్థితి ఉన్నప్పుడు ఆ సమయంలో ఆయన ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సమయాన్ని ఆయన నిర్ణయం చేసుకున్నాడు. ఆ సమయంలో ఆయన ప్రత్యేకతను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవునితో ఉన్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో జీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రెండింటిని బ్యాలెన్స్ చేశాడు. తన పనిని, అలాగే తన వ్యక్తిగతమైన జీవితాన్ని, ఆ జీవితంతో పాటు తన కుటుంబాన్ని కలిపి బ్యాలెన్స్గా నడిపిస్తున్నాడు. శతాధిపతిగా ఉన్నాడు, ప్రభుత్వంలో ఒక అధికారిగా ఉన్నాడు, 100 మందికి అధికారిగా ఉన్నాడు. చాలా గొప్ప విషయం. అలాంటి మహోన్నతమైన స్థానాన్ని దేవుడు కల్పించాడు కాబట్టి దేవునిని కూడా మర్చిపోకుండా ఆయన ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాడు. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా బ్యాలెన్స్గా తీసుకొస్తున్నాడు, తన కుటుంబాన్ని కూడా బ్యాలెన్స్లో నడిపిస్తున్నాడు. మరి మనం అలా చేయగలుగుతున్నామా? కానీ అలా చేయగలిగినప్పుడు మాత్రమే అద్భుతమైన ఆశ్చర్య కార్యములను చూడగల సమర్థులుగా ఉంటున్నామనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని సన్నిధానంలో ఈ యొక్క అధిపతి దేవుని యొక్క సన్నిధిని ఎంతగా ప్రేమించగలిగాడు అంటే ఆయన తన కుటుంబంతో సహా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మరి మనము కూడా ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ మరి మన యొక్క కుటుంబం వస్తుందా లేదా అని ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? వారే మారుతారులేండి, కొంతకాలానికి మారుతారు, కొంతకాలానికి తెలుసుకుంటారని చెప్పేసి విడిచిపెడుతున్నాం. కానీ పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నామా? అలాంటి ప్రార్థన చేయాలని మనస్సు మనకు ఉందా? అలా ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? అలా ఆత్మీయతలో వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. సహాయం చేయడం కూడా చాలా ప్రాముఖ్యమైంది. దేవుని సన్నిధానంలో ప్రతిదినం మనం చేస్తున్నటువంటి వర్షంలో, చేస్తున్నటువంటి పనులలో, కార్యాలలో, ప్రతి దాంట్లో సహాయం చేయడానికి మన వంతు మనం ఏం చేయగలుగుతుంది? కష్టపడి చేయవలసిన పనిలేదు. మనం ఇష్టంతో చేయగలిగేది ఏదైనా సహాయం చేసే వారంగా ఉండాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, తన కుటుంబం నిమిత్తము దేవుడు ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాడు. దేవుని కోసం ఇన్ని చేస్తున్నప్పుడు దేవుడు కూడా మన కోసం ఏదైనా చేయగల సమర్థుడుగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది భూలోకంలో ఏది కూడా లేదు, సమస్తమును సాధ్యమే. మరి మనము ఇక్కడ కొర్నేలి గారు ఎంత అద్భుతంగా దేవుని కోసం ప్రయాసపడుతున్నాడో దేవుడు కూడా ఆయన గురించి ఆలోచిస్తున్నాడు. మరి మనం కూడా దేవుని కోసం ప్రయాసపడితే దేవుడు మన గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. మన జీవితాలలో అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు, మన కుటుంబంలో అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు, మన పిల్లల జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక ప్రభు సన్నిధానంలో చూసినట్లయితే 3వ వచనం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి అగుపడెను. దేవునికి స్తోత్రం. మరి ఒక దూత పరలోకము నుంచి భూలోకమునకు దిగి వస్తూ ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కోసం, మీ కుటుంబం కోసం, మరి మీ యొక్క అవసరతల కోసం, మీకు ఏది అవసరమో దానిని ఇవ్వడం కోసం పరలోక మహిమలో నుంచి ఒక దూత భూలోకానికి దిగి వస్తుంది, మీ ఇంటికి వస్తుంది. మీరెక్కడ ఉన్నారో అక్కడికి వస్తుంది. కొర్నేలి విశ్రాంతి తీసుకుంటున్నాడు. దర్శనమందు తేటగా అంటే స్పష్టంగా ముఖాముఖిగా చూడగలిగే వ్యక్తిగా ఉన్నాడు. ఆ ముఖాముఖిగా చూస్తూ దేవుని మహిమలో, దేవుని ఆశీర్వాదంలో, దేవుని దీవెనలో, దేవుని కృపలో వారు ముందుకు వెళ్తున్నట్లుగా ఆత్మీయతలో మనం చూస్తున్నాం. ఆశ్చర్య కార్యములలో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ సన్నిధానం చేత మనం నింపబడేటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన యందు విశ్వాసం కలిగి ఆత్మీయతలోనూ ఆశీర్వాదంలోనూ ముందుకు మనల్ని నడిపించాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దాదాపుగా మధ్యాహ్నం 3 గంటలు ఒక సమయాన్ని కూడా మనకు తెలియచేస్తున్నాడు. అంటే ఇది నిజముగా జరిగిన సంఘటన గురించి తెలియచేసే గొప్ప విషయమైంది. మధ్యాహ్నం ఇంచుమించు 3 గంటల వేళ ఒక దూత ఆయన దగ్గరికి వచ్చేసింది. బహుశా ఆయన మధ్యాహ్నం విశ్రాంతి తీసుకునే సమయంలో ఉండి ఉంటాడు. అలాంటి సమయంలో దూత ఆయన దగ్గరికి వచ్చేసి దర్శనంలో ఆయనని కొర్నేలి అని పిలుచుట ఆయనకు వినబడింది. దేవుని స్వరం వినాలని మీకు ఆశగా ఉందా? దేవుడితో మాట్లాడాలని మీకు ఆశగా ఉందా? దేవుడు అద్భుతాలు చేయగలడు, ఆశ్చర్య కార్యాలు చేయగలడు, తన మహిమగల కార్యాలు చేయగలడు. కానీ చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దేవునితో మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒక దూతతో ఆయన మాట్లాడుచు ఉన్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? ఆయన మరి పిలిచినప్పుడు
దర్శనమందు తేటగా చూడడం మాత్రంగా 4వ వచనం, అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. దూత దగ్గరికి చూశాడు, బాగా నిజంగా దూతనా కాదా ఎవరా అని చూశాడు. కొద్దిగా భయం కలిగింది. ఎందుకంటే పరలోకం నుంచి వచ్చిన వారు మహిమతో నిండి ఉంటారు. ఆ మహిమను చూడగానే ఆయనకు హఠాత్తుగా భయం అనేది కలిగినది. భయం కలిగినప్పటికీ కూడా ఏం కావాలి అని చెప్పేసి అడగడానికి ఆయన సిద్ధపడుతున్నాడు, మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధానంలో ఏమని అడిగినప్పుడు అందుకు ఆ దూత, నీ ప్రార్థనలు ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరినవి. చూడండి 4వ వచనములో నీ ప్రార్థనలు ధర్మ కార్యములు అని రాయబడి ఉంది. కానీ ప్రభు సన్నిధానంలో చూసినట్లయితే ఇక్కడ మనము 2వ వచనంలో చూస్తే ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చుదని రాయబడింది. ఈ 2 వచనాల్లో ఒక చిన్న తేడా గమనించారా మీరు? ఏంటంటే అది మొదటి 2వ వచనములో ఇలాగ రాయబడింది, ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడని. కానీ దూత చెప్తున్న మాటలో నీ ప్రార్థనలు నీ ధర్మకార్యము అంటే ఇక్కడ ప్రార్థన ముందు వచ్చింది. దేవుని సన్నిధికి ఏది ముందుగా వెళ్తుందండి? మన ప్రార్థనలు దేవుని సన్నిధికి ముందుగా వెళ్తాయి. మనం చేసే కార్యాలు ఆ తర్వాత వెళ్తాయి, కానీ మొదట మన ప్రార్థనలు. ఇక్కడ భూలోకంలో బహుధర్మం చేయొచ్చు, మనుషులు చెప్పే సాక్షులు చూసినట్లయితే ఆయన బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునితో ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. కానీ పరలోక మహిమలోనికి వెళ్ళగానే ఈ క్రమం అనేది మార్చబడింది. ఈ క్రమంలో మొదటిది ఏం కలిగింది అంటే అక్కడ దేవుని సన్నిధానంలో ప్రార్థనలు శ్రేష్టమైనవి, మొదటివైనవిగా చూస్తున్నాం. ఈ ప్రార్థనలో దేవుని యొక్క మహిమ అభిషేకించబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరినవి. ప్రియ సహోదరుడా, నువ్వు చేసే మంచి పనే కానీ చెడు పనే కానీ దేవుని సన్నిధికి చేరుతాయనే విషయాన్ని మర్చిపోకూడదు. దేవుని సన్నిధికి వెళ్తాడు. ఈ భూలోకంలో నువ్వు ఒక పని చేసావు, అది అన్యాయమైనదైతే దేవుని దగ్గరికి వెళ్తుంది, న్యాయమైనదైతే దేవుని దగ్గరికి వెళ్తుంది, మంచిదైతే దేవుని దగ్గరికి వెళ్తుంది, చెడు అయితే దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుని సన్నిధానంలోకి వెళ్తుందని లేఖనంలో రాయబడి ఉంది. కొరింథీ పత్రికలో అంటాడు, ఈ శరీరమందు చేసిన మంచి క్రియే కానీ చెడు క్రియే కానీ ఆయన సింహాసనం ఎదుట ఒక దినం ప్రత్యక్షం కావాలి, అక్కడ అవన్నీ తెలియచేయబడుతుంది అని. కాబట్టి మనం చేసిన ప్రతి క్రియ మనతో పాటు పరలోక మహిమలోనికి వెళ్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు. మనం ఈ భూలోకంలో ఆస్తిని, సంపదను, ఇహలోక సంబంధమైన వాటిని ఏది కూడా తీసుకుపోలేమని మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది మన కళ్ళ ముందు చనిపోతూ ఉన్నారు, వారు ఏది కూడా తీసుకుపోవట్లేదు. వాళ్ళు మరి చక్కని ఇల్లులు ఉన్నాయి, మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి ధనం ఉంది, ఎంతో చక్కగా జీవించి ఐశ్వర్యవంతులుగా ఉన్నవారు కూడా పోయేటప్పుడు ఏది తీసుకొని పోలేరు. భూలోకంలోనికి వచ్చినప్పుడు ఏది తీసుకొని రాలేదు, మరలా తిరిగి వెళ్తున్నప్పుడు ఏది తీసుకొని వెళ్ళారు. కానీ ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఇదిగో వారు క్రియలు వారితో వెళ్ళునని ఆత్మ చెప్పుచున్నాడు. మన క్రియలు మరి మనతో పాటు దేవుని సన్నిధికి వస్తాయి. అవి మంచివైనవి సరే, చెడ్డవైనవి సరే, ఎలాంటివైనా సరే దేవుని సన్నిధికి వస్తాయనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. కనుక ఇక్కడ భయము కలిగి, భక్తి కలిగి ఉండాలి. నువ్వు ఇక్కడ ఏం పని చేస్తున్నావో, ఏ కార్యం చేస్తున్నావో, ఏదైతే కార్యాన్ని నువ్వు ఇక్కడ జరిగించినావో దాని నిమిత్తం నువ్వు శిక్ష అనుభవించాలి ఒక దినం. దాని నిమిత్తం ప్రతిఫలాన్ని పొందుకోవాలి ఒక దినం. అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే భూలోకంలో శరీరానికి ఒక శిక్ష వేయబడుతుంది, ఆత్మకు శిక్ష వేయబడుతుంది పరలోకమందు. అంటే 2 శిక్షలను ఒక మానవుడు కలిగి ఉన్నాడు. ఒక తప్పుకు 2 శిక్షలను మనం అనుభవించవలసిన వారమై ఉన్నాం. ఒక శిక్ష భూలోకంలో, 2వ శిక్ష పరలోకంలో. అనగా ఒక ధనవంతుడు చనిపోయినప్పుడు ఆయన చనిపోతున్న సమయంలోనే శిక్ష వేయబడుతుంది, చనిపోకముందే. ఎందుకంటే లేఖనంలో స్పష్టంగా రాయబడింది, ఈ దేహము దేవుని ఆలయం, ఈ ఆలయమైనటువంటి దేహాన్ని ఎవడైతే పాడు చేయనో నేను వానిని పాడు చేస్తున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఇక్కడ ఈయన చాలా మంచి నమ్మకస్తుడైన వాడు, మరి బహుధర్మం చేయవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు, తన కుటుంబంతో సహా కలిసి దేవుని యందు భయభక్తులు కలవాడు. అలాగే ఆయన ఒక శతాధిపతి, ఒక 100 మందికి అధిపతిగా ఉన్నాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి కుటుంబాల కోసం దేవుడు ఆలోచన చేశాడు.
అయ్యా నీ కుటుంబంలో ప్రార్థన అవసరమైంది, అందుకే దేవదూతను పంపించాడు. దేవుడు మన అవసరతను గుర్తిస్తాడు, దేవుడు మన కష్టాన్ని గుర్తిస్తాడు, దేవుడు మన వ్యాధి బాధలను గుర్తిస్తాడు. వాటి నుంచి విడుదల చేయడానికి దేవదూతను పరలోకం నుంచి భూలోకంలోనికి పంపిస్తాడు. ఇప్పుడు నీవు నమ్మకంగా ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడు నీవు నమ్మకంగా సాక్ష్యాన్ని కాపాడుకున్నప్పుడు, ఎప్పుడు నువ్వు దేవుని కోసం జీవించినప్పుడు. కనుక ఇక్కడ ఒక దేవదూత ఆయన దగ్గరికి వచ్చి ఆయనను చూసి, అయ్యా నీ జ్ఞాపకార్థంగా నీ యొక్క ప్రార్థనలను, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరినాయి. అయితే ఇప్పుడు నీవు 30 మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోనను పిలిపించుము. అయ్యా నువ్వు ఒక పని చేయాలయ్యా, పాస్టర్ గారిని మీ ఇంటికి పిలిపించాలి. ఆయన పేరు పేతురు అంటారు, ఆయనకు మారుపేరు కూడా ఉంది సీమోను అని. ఆయన ఎక్కడ ఉన్నాడో 6వ వచనములో మనకు తెలియజేస్తున్నాడు. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. చూడండి, ఆయన ఎక్కడున్నాడు? మొప్పే అనేటి ప్రాంతంలో ఉన్నాడు, సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ సీమోన్ అని ఒక పేరు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన చర్మకారుడు. కాబట్టి ఆ చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు. చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడగలడండి. దేవుని సంఘాన్ని నువ్వు ఏర్పరచుకోవడం కాదండి, దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకోవాలి. నువ్వెక్కడ కట్టబడాలో, నువ్వెక్కడ నిర్ణయించబడాలో, నువ్వెక్కడ ఏర్పాటు చేయబడాలో, నువ్వెక్కడ దేవుని ఆత్మలో ఉండాలో దేవుడు నిర్ణయం చేయాలి. ఇది బాగుంది కదా, ఇది నచ్చింది కదా, నాకు ఇలా వెళ్తే బాగుంటుంది, నాకు ఇలా ఉంటే బాగుంటుందని నీ నిర్ణయం చెప్పున, నీకున్న అవకాశం చెప్పున, నీ ఇష్టం చెప్పున నడిచేటువంటిది కాదండి దేవుని సన్నిధి. దేవుడు నిన్ను మొదట ఏర్పాటు చేసుకోవాలి, దేవుడు నిన్ను పిలవాలి, దేవుడు నిన్ను నడిపించాలి, దేవుడు నీతో మాట్లాడాలి. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. 2 మనుషులను మొప్పేకు పంపించి, ఆ యొక్క మనుషులను పంపించి పేతురును మారుపేరు కలిగిన సీమోనును పిలిపించము. ఆ పాస్టర్ గారిని మీ ఇంటికి పిలిపించండి, ప్రార్థన చేయించండి. ఎందుకంటే మీ ఇంటికి ఇప్పుడు ప్రార్థన అవసరం. ఈ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంది. కష్ట నష్టముల నుంచి, శోధన బాధల నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి, వ్యాధి బాధల నుంచి, ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి కార్యం నుంచి, అంధకార చీకటి మంత్రపు శక్తుల నుంచి దేవుని మహిమగల స్థానములో నీవు దేవుని కృపల చేత నింపబడడం కోసమై ఇదిగో పిలిపించండి, ప్రార్థన చేయించండి. అలాగా చెప్పేటువంటి విషయాన్ని ఎంతమంది అండి ఈరోజు చెప్తే వినేటువంటి వారుగా ఉన్నారు? ఎంతమంది అండి దేవుని కోసం నమ్మకంగా జీవించేవారుగా ఉన్నారు? ఎంతమంది అండి మరి మనసు మార్చుకొని మంచిగా జీవించేవారుగా ఉన్నారు? క్రియలన్నింటినీ విడిచిపెట్టేసి, పాపమును విడిచిపెట్టేసి, ఇహలోక సంబంధమైన కార్యములను విడిచిపెట్టేసి, మనకున్న అలవాట్లను విడిచిపెట్టేసి మార్పు చెంది దేవుని కోసం జీవించేవారుగా ఉన్నారు చాలా కొద్దిమంది. అందులో మనం ఒకరిగా ఉన్నట్లయితే చాలా ధన్యులమండి. అలా ఉండాలనే మనస్సు, అలా ఉండాలనే ఆలోచన, అలా ఉండాలనే క్రియ మన జీవితంలో జరగాలన్నది దేవుని చిత్తమైంది. అందుకే కొర్నేలితో చెప్తున్నాడు, అయ్యా కొర్నేలి, నీ మంచి కార్యాలు ధర్మకార్యాలు కాదయ్యా, నువ్వు వాక్యం వినాలి, దేవుని యొక్క వాక్యం వినాలి. దైవజనం నుంచి, అభిషేకించబడిన దైవజనం నుంచి దేవుని వాక్యం నువ్వు వినాలి. నీ మనస్సు మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ క్రియలు మారాలి. నువ్వు చేస్తున్నవన్నీ మంచి పనులే, నీ యొక్క ప్రార్థనలు నా సన్నిధికి చేరినవి, నీ ధర్మకార్యములు నా సన్నిధికి చేరినవి అయినప్పటికీ కూడా నీకు ఒక అవసరత కలిగి ఉంది. ఏంటంటే నువ్వు వాక్యం వినాలి. వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. మీ అందరికీ ఒక స్టోరీ తెలుసు, మార్తా మరియ. మార్త గారు యేసు ప్రభుని పిలిచి ఆయన కోసం ప్రత్యేకమైన వంటకములు తయారు చేసి, ఆయన కోసం ప్రత్యేకమైన దీవనాశీర్వాదములు కలిగినటువంటి మంచి భోజన పదార్థాలను సిద్ధపరచాలని ఆమె ప్రయాసపడుతుంది. మంచిది, యేసు ప్రభు కోసం అలా చేయాలనే శ్రేష్టమైంది. కానీ అంతకంటే మంచి తన చెల్లెలైన మరియ ఎన్నుకున్నట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చొని వాక్యం వింటుంది. మార్త తొందరపడుతుంది, విస్తారమైన పనులు పెట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, ప్రభువా, నా చెల్లెలు నాకు సహాయం చేయనందువల్ల మీకు చింత లేదా? అప్పుడు ప్రభు అన్నాడు, మార్తా మార్తా, విస్తారమైన పనిపాటల చేత నీవు తొందరపడుచున్నావు, నీకు తొందరపడే స్వభావం ఉంది, నువ్వు తొందరపడుచున్నావు. కానీ మరియ సరి అయినది ఎన్నుకుంది. మనకు తెలియదండి ఏది మంచిదో ఏది చెడో, దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభు చెప్తాడు, మాట్లాడతాడు. కాబట్టి ఈ కొర్నేలికి దేవుని యొక్క వాక్యం అవసరమైంది, దేవుని సన్నిధి అవసరమైంది. ఆయన ఎలాగా
దేవుని సన్నిధానంలో మరి జీవించాలో ఎలాగ ఉండాలో తెలియచేయడానికి ఒక సేవకుడు అవసరమైంది. కాబట్టి నువ్వు ఒప్పేకు మనుషులను పంపించి మరి వారిని పిలిపించమని చెప్పగానే ఎంతోమంది వినని వారుగా ఉంటారు. కానీ ఆయన వినేవాడుగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన మంచివాడు కదా. కాబట్టి అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారితో ఇట్లా అన్నాడు. వారికి సంగతులన్నీ వివరించి వారిని మొప్పేకు పంపించాడు. చూడండి, తన పనివారిలో ఒక ఇద్దరిని పిలిచాడండి, నమ్మకమైన వారిని, భక్తిపరుడైనటువంటి వ్యక్తిని పిలిచి, అయ్యా, మొప్పేలో పేతురు అనేటువంటి మారు పేరు కలిగిన సీమోను ఉన్నాడు. అది కూడా సీమోను అనే ఒక ఇంటిలో, చర్మకారుని ఇంటిలో ఉన్నాడు, నాది అద్దరి దగ్గర ఉన్నాడు. అతన్ని పిలిపించి నీవు ఇక్కడ ప్రార్థన పెట్టించుకోమని నాతో దేవుడు చెప్పాడు. కాబట్టి నీ వెళ్ళి పేతురు గారిని పిలవండి. పేతురు గారు ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇక్కడ మాట్లాడిన దేవుడు అక్కడ పేతురు గారితో కూడా మాట్లాడిండు. ఇదిగో నువ్వు వెళ్ళు, అక్కడ నీకోసం ఇద్దరు మనుషులు వస్తున్నారు. వారు రాగానే నువ్వు వెళ్ళి సీమోను గారి ఇంటిలో, ఆ యొక్క సీమోను గారి ఇంటిలో నుంచి నీవు కొర్నేలు గారి ఇంటికి వెళ్ళి ఆ కొర్నేలు గారి ఇంట్లో నీవు ప్రార్థన పెట్టి వాక్యమును బోధించి నీవు చేయవలసిన పనులు అక్కడ చేయాలి అని చెప్పేసి సువార్త ప్రకటించాలని దేవుని సన్నిధానంలో ఆ యొక్క పేతురు గారితో దేవుడు చెప్పినట్లుగా చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఏది అవసరమై ఉందో, నీకు ఏది కావాలో, నీకు ఏది అయితే బాగుంటుందో, ఎలా నువ్వు నడవాలో ఆయన చెప్తున్నాడు. మనం వాక్యానుసారంగా నడిచే వారమై ఉండాలి. మనుషులు చెప్పిన కట్టుకథల గురించి కాదండి, మూఢనమ్మకాల గురించి కాదండి. దేవుని కోసం జీవించే ప్రతి బిడ్డగాను మరి వాక్యానుసారంగా వాక్యం ఏం చెప్తుంది, ఎలాగ తన మహిమ ద్వారా మనల్ని నింపుతున్నాడు, ఎలాగ తన ఆత్మలో ఆయన మనల్ని నడిపించడానికి సిద్ధపడుతున్నాడు, అది వాక్యములో రాయబడింది. మనకు కావలసినవన్నింటినీ కూడా, మనకు కావలసిన వాటన్నింటిలో కూడా స్పష్టముగా వాక్యంలో రాసిపెట్టి ఉంచాడు. నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అని ప్రత్యేక రీతిగా ఆయన రాసిపెట్టి ఉంచాడు. మరి మీరు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా నడవాలని, వాక్యానుసారంగా జీవించాలని, ఆత్మీయతలో ఎదిగించబడాలని, అత్యధికమైన దీవెనల చేత నింపబడాలని, పరిశుద్ధాత్మ మేలుల చేత నడిపించబడాలని అనుదినం మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీరును కూడా అలాగే ప్రార్థన చేసి దేవుని వాక్యంలో ముందుకు వెళ్ళే వారంగా ఉందాం. సమయం అయిపోయింది. మరలా దేవుని చిత్తమైతే ఇదే వాక్యాన్ని ఇంకా మరలా మనం ధ్యానించడానికి, లోతుగా ధ్యానించడానికి దేవుడు సమయం అనుకూలిస్తే మనం దాన్ని వినడానికి సిద్ధపడతాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. దయచేసి చిన్న ప్రార్థన చేస్తాం. అందరూ తలలు వంచినట్లయితే. పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితములలో మీరు ఎన్నో మేలు చేయగలిగిన సమర్థులు చేసి ఉన్నారు, మేము నమ్ముచున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఇప్పుడున్నటువంటి కష్టకాలంలో కూడా ప్రతి ఇంటిని దర్శించండి, వారికి కావలసిన అవసరతలను మీరు తీర్చండి. ధనలేమి నుంచి విడుదల అనుగ్రహించి సర్వ సమృద్ధిని, సకల ఐశ్వర్యములు అనుగ్రహింపచేయండి. ఎవరైతే బలహీనులుగాను అనారోగ్యులుగా ఉన్నారో వారందరినీ ముట్టి సంపూర్ణమైన స్వస్థత మీరు దయచేయండి. ముఖ్యంగా మా తండ్రి ప్రభా, ఈ కరోనా గురించి ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం. ఇది ఎక్కువగా ప్రభునైనా ప్రబలుతుంది కనుక దాని నుంచి పరిపూర్ణమైన విడుదల దయచేయండి. అయా, త్వరగా వ్యాక్సిన్ మీరు అనుగ్రహించమని, దీని నుంచి పరిపూర్ణమైన విడుదల మీరు అనుగ్రహించమని, ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అయా, మా రాష్ట్రమును, మా దేశమును, ప్రపంచమును మీరు ఆశీర్వదించి అత్యధికమైన మేలుల చేత నింపి ఆశీర్వాదములో నడిపించమని, నీ గొప్ప కార్యములను దయచేయండి. సరి అయిన శ్రేష్టమైన మంచి వర్షములను కురిపించి సస్యశ్యామలముగా మా తండ్రి మంచి పంటలు పండునట్లుగా సహాయం దయచేయమని, అయా నీ కృపల చేత నింపి దీవించి మహిమ పొందుమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును పరిశుద్ధులందరికీ మనకును సదాకాలం దేవుడు తోడండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. యేసు నామమున సంపూర్ణ విజయం.